హాయ్ అండి. సేమియా ఉప్మా తిననన్నప్పుడు ఇలా బిర్యానీ కింద చేసి పెట్టండి, తింటారు. ఒక గ్లాస్ సేమియా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి వేయించుకోవాలి. కొంచెం రోస్ట్గానే వేయించుకోవాలండి సేమియాని. పిల్లలు అస్తమాను ఉప్మా చేస్తే తినరు కదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కావలసినవి ఉల్లిపాయ, టమాటా పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి తురుము, బిర్యానీ సామాలు. ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అవి కొంచెం బాగా వేగాలండి. ఉప్మాకైతే అంత వేగాల్సిన అవసరం లేదు, కానీ బిర్యానీ కింద చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ కొంచెం వేగాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కూడా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలండి. అంటే ముక్కలు అయితే వదిలేస్తారని చెప్పి నేను మా పిల్లల కోసం టమాటా పేస్ట్ చేశానండి. అల్లం వెల్లుల్లి కొంచెం తురుముకొని వేసుకోవాలి. పేస్ట్ అన్న వేసుకోవచ్చు. అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోనే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. బిర్యానీ మసాలా అది కూడా వేసి వేయించాలి. కొంచెం పసుపు, బఠానీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చండి. నేను ఇంకా ఉదయాన్నే పిల్లల కోసమని గబగబా చేసేసాను. అందులోనే కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ అండి. మనం ఉప్మాకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోద్ది. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అందులో వేయించిన సేమియా వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుంటే ఉడుకుతుందండి. ఉప్మా టేస్ట్ వేరండి, ఇలాగ ఒక రకం టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఇష్టం ఉంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదండి. చూడండి, పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో. సేమియా బిర్యానీ రెడీ అయిపోయినట్లే. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.